హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజైతే నేను ఎక్కడికి వెళ్తున్నానో చూస్తున్నారా? నేను మా సిస్టర్ అలాగే మా వారు అందరం కలిసి మేమైతే బైక్ మీద కంచి వెళ్తున్నామండి. మేముండే ఏరియాకి అలాగే కంచికి 30 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. మేమైతే ప్రెజెంట్ తమిళనాడులోనే ఉంటున్నాము. మా వారు జాబ్ పర్పస్ కింద మేము ఇక్కడే ఉంటున్నామండి. కంచికి ఇంత దగ్గరలో ఉండి కూడా పెళ్లి బట్టలు ఎక్కడో తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని మేమైతే మా సిస్టర్తో కలిపి పెళ్లి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఈ పంట పొలాలన్నీ చూసారు కదా, ఇవన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో. ఇవన్నీ కూడా వరి పైరండి. మన సైడ్ అయితే ఈ టైంకి వరి పైరు కోసేసి అలాగే ధాన్యాలు కూడా ఇంటికి వెళ్ళిపోయాయి కదా. ఇక్కడ మాత్రం ఇలానే ఉంటుంది ఈ టైంలో. మేముండే చోట్ల అయితే ఎక్కడ చూసినా రైల్వే ట్రాక్స్ అనేవి తప్పనిసరిగా కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఊరికి కూడా ఇక్కడ స్టాప్స్ అనేవి ఉంటాయి. ట్రైన్ ప్రతి ఊరి దగ్గర కూడా ఆగుతుంది. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కేవలం 20 రూపీస్తోనే వెళ్ళిపోవచ్చు. చెన్నై వెళ్ళాలన్నా సరే 2 అవర్స్కి కేవలం 20 రూపీస్తో అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, వాటర్ అనేది ఉంది కోనేరులో. ఎక్కడ చూసినా టెంపుల్స్ మాత్రం తప్పనిసరిగా ఉంటాయండి. మనకి వీధి వీధి రామాలయాలు ఎలాగో ఇక్కడ వీధికి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటాయి. తమిళనాడు వస్తే మాత్రం ఈ టెంపుల్స్ మాత్రం తప్పనిసరిగా చూడాల్సిందే. ఇప్పుడు మేమైతే కంచి లోపలికి ఎంటర్ అయిపోయామండి. చూసారు కదా, మేము వెళ్ళే ఇదారే అనమాట. కంచి లోపలికి అయితే వెళ్ళిపోయాము. కంచి లోపలికి ఇలా అడుగు పెట్టామో లేదో, ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళ షాపుకి సంబంధించిన ఇలా హోర్డింగ్స్ అయితే ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద షాప్ వాళ్ళు అయితే ఈ విధంగా హోర్డింగ్స్ పెట్టి అంటే ఏరో మార్క్స్ పెట్టి దానికి సంబంధించిన దారి కూడా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మేము ఈ హోర్డింగ్స్ ప్రకారంగానే వెళ్తున్నాము. మేము బైక్ మీద వెళ్తున్నాం కదా. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ టైం వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎందుకంటే ఆటో ఎక్కామంటే చాలు, మనం ఒక ప్లేస్కి తీసుకెళ్ళమంటే వాళ్ళు ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒకే పేరుతో అంటే ఇప్పుడు ఏఎస్ బాబుసా అని చూసారు కదా, అలాగే ఇక్కడ జిఎస్ బాబుసా, బిఎస్ బాబుసా అని ఒకే పేరుతో 3-4 షాప్స్ ఉంటాయన్నమాట. సింగిల్గా ఓన్లీ ఒక లెటర్ మాత్రమే మారుతుంది. అలానే చాలామంది మోసపోతూ ఉంటారు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడైతే మేము షాప్కి అయితే వచ్చేసామండి. చెప్పులు అయితే పెట్టేసి టోకెన్ తీసుకున్నాము. సరే లోపలికి వెళ్దాం, భయంగా పని అయిపోతుందని చూస్తే ఇక్కడ చూసారా ఎంత క్యూ ఉందో. ఇదేంటి ఏదో సినిమా హాల్లాగా ఇంత క్యూ ఉందనుకున్నాను. ఇక్కడ అందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారండి. ఎక్కువగా మన తెలుగు వాళ్ళే వస్తారనుకుంటా. మేమైతే షాప్ లోపలికి వచ్చేసాము. మనం షాప్ లోపలికి వెళ్ళే ముందే మీకు ఎంత రేట్లో చీరలు కావాలని అడుగుతారు. ఇక్కడ ఒక్కొక్క రేటు ఒక్కొక్కలా ఉంటుంది. రేటు బట్టి ఫ్లోర్స్ అనేవి ఉంటాయండి. మేమైతే ఫస్ట్ పెళ్లి చీర తీసుకుందాం అనుకున్నాము. మేమైతే పెళ్లి చీర తీసుకుందామని వాళ్ళకి చెప్తే వాళ్ళ నుంచి కింద చాప పరిచేసి అలాగే పైన కూడా దుప్పటి లాంటివి పరిచారండి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క సేల్స్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళే మనకి చూపిస్తారు. ఏ కింద ఫ్లోర్ అయినా మీద ఫ్లోర్ అయినా ఏ ఫ్లోర్ అయినా సరే మన షాపింగ్ కంప్లీట్ అయినంత వరకు వాళ్ళే మనతో పాటు ఉంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇవన్నీ కూడా పెళ్లి చీరలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చీరలు అయితే క్యాట్లాగ్ టిష్యూ పట్టు చీరలు అండి. ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి. డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కలా ఉంటాయి. అలాగే ఆ సేల్స్ గర్ల్స్ కూడా మనకి చాలా ఓపిక్గా చూపిస్తారండి. మనం అలాగే ఫోటో తీసుకున్నా సరే, ఈ ఫోటోలో టైప్ సారీస్ కావాలన్నా సరే వాళ్ళు చూపిస్తారు. మేమైతే ఒక 10 చీరలు సెలెక్షన్ చేసి పక్కనైతే ఉంచాము. ఎందుకంటే ఈ 10 చీరలు కూడా మా సిస్టర్కి అయితే మేము కట్టి చూపించామండి. వాళ్ళు కూడా పెళ్లి చీరలు అంటే మాత్రం కట్టి చూపిస్తారు. అలాగే ఈ 10 చీరలో మేమైతే ఒక 2 సైడ్ని అయితే ఉంచాము. పెళ్లి చీర సెలెక్షన్ అయిపోయిన తర్వాత వేరే టైప్ సారీస్ చూడడానికి అయితే వేరే ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా కొన్ని పెళ్లికి సంబంధించిన చీరలే తీసుకున్నామండి. అలాగే మేమైతే కంచి పక్కనే ఉన్నాం కదా, మళ్ళీ మరుసటి రోజు వద్దామని కొన్ని చీరలు తీసుకొని అయితే మేము తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మిగతా చీరల కోసం నేను మా సిస్టర్ కలిసి మరుసటి రోజు అయితే బస్సులో వెళ్ళి తీసుకున్నాము. అలాగే నేను అసలు ఏ టైప్ సారీస్ తీసుకున్నానో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి రోజుకొకటి. అలాగే మా సిస్టర్ మ్యారేజ్ కూడా ఉంది కదా, మా సాంప్రదాయ ప్రకారం ఎలా పెళ్లి చేస్తామనేది కూడా మీకు చూపిస్తాను. నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.